నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగాంధ్రునికి గాను శ్రీమతి కల్పన శేఖర్ గారు, శ్రీమతి కళ్యాణి కులదీప్ గారు, శ్రీ బండి సుబ్రహ్మణ్య సుమన్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వవర్ధన్ కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ బండి సుబ్రహ్మణ్య సుమన్ కుమార్ గారి, శ్రీమతి కల్పన శేఖర్ గారి, శ్రీమతి కళ్యాణి కులదీప్ గారి తల్లి గారు కీర్తి శ్రీమతి బండి అమృతవల్లి, శ్రీ బివి రాఘవులు గారి సతిమణి గారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీమతి బండి అమృతవల్లి గారికి వారి జయంతి సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తి శ్రీమతి బండి అమృతవల్లి గారి వారి జయంతి సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమశమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మోములు ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురను సదాపదిలం మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ బండి సుబ్రహ్మణ్య సుమన్ కుమార్ గారికి, శ్రీ బివి రాఘవులు గారికి, చేంజీ సాయి సుచిత్ గారికి, శ్రీమతి కళ్యాణి కులదీప్ గారికి, అలాగే శ్రీమతి కల్పన గారికి, శేఖర్ గారికి, మరియు చేంజీ నేత్ర గారికి, ధనుష్ గారికి, సిద్ధార్థ గారికి, సమన్యు గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వవర్ధన్ కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీ బండి సుబ్రహ్మణ్య సుమన్ కుమార్ గారి వారి కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారి వారి కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరు కోరుకుంటూ వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సుమన్ కుమార్ సార్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమతి కళ్యాణి గారికి, శ్రీమతి కల్పన గారికి, శ్రీమతి బండి సుబ్రహ్మణ్య సుమన్ కుమార్ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు గెలుపు కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెద్దేశ్వరకు మరియు కుసుమ గారికి పాదవందనం చేసి ఇక్కడ 360 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వరకు మరియు కుసుమ గారికి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వవర్ధన్ కోరుకుంటూ అలాగే వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు కుసుమ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీ బండి సుబ్రహ్మణ్య సుమన్ కుమార్ గారు, శ్రీమతి కల్పన శేఖర్ గారు, శ్రీమతి కళ్యాణి కులదీప్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు స్వీట్ బాదుషా, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, అలాగే పాలకూర పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. నాకు